టీటీడీలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు చేశారు. 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇవాళ మనవడి పుట్టినరోజు అంటూ తిరుమల వచ్చిన చంద్రబాబు ప్రసాదం నాణ్యతపై తానే దృష్టి పెట్టినట్లు బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చూసి వెంకటేశ్వర స్వామి భక్తులు నివ్వెరపోయారు. చంద్రబాబు నాయుడు మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతూనే ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితాలన్నీ కూడా తన క్రెడిట్గా చోరీకి పాల్పడుతూ ఉండటం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారింది. ఇదే కోవలో ఏదైతే లడ్డు నాణ్యత పెంచేందుకు, ఆహార పదార్థాలు నాణ్యత పరిశీలించేందుకు గత ప్రభుత్వంలో 2023 ఆగస్టు 23-24 తేదీల్లో అప్పటి FSSAI అధికారులతో చర్చలు జరిపి 20 కోట్ల రూపాయలతో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన తర్వాత ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఈరోజు వచ్చాయి. దానికి ఏర్పాటు తర్వాత దాన్ని అధికారికంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇదంతా కూడా తానే చేసినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ల్యాబ్ ప్రారంభించిన తర్వాత ఆ క్రెడిట్ అంతా నాదే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే తిరుమలలో యొక్క లడ్డు ప్రసాద నాణ్యత విషయం పైన గత ప్రభుత్వమే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అప్పటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపడం జరిగింది. అలా ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా తామే చేసినట్లుగా ఇప్పటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉండటం భక్తులంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI నేతృత్వంలో ఈ యొక్క 20 కోట్ల రూపాయలతో అప్పటి ప్రభుత్వం ఏదైతే 2023 ఆగస్టు 24న ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు యాన్యువల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా తిరుపతిలో నిర్వహించిన తర్వాత అప్పటి FSSAI CEO కమలవర్ధన్ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో లడ్డు ప్రసాదాలకు సంబంధించి ల్యాబ్ను కూడా ఏర్పాటుకు సంబంధించి టీటీడీ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఏర్పాటుకు అంగీకరించారు. దాని యొక్క ఫలితమే ఈ యొక్క ల్యాబ్ ఏర్పాటు కూడా తిరుమలలో జరిగింది. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.